కాపులతో పాటు అన్ని సామాజిక వర్గాలకు సీట్లు కేటాయింపులు సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. పార్టీలకు కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు. ఎన్ని పార్టీలు ఏకమైన సీఎం జగన్ను ఏమీ చేయలేరన్నారు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయంటున్న అవంతి శ్రీనివాసతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. అభ్యర్థుల ప్రకటన వైఎస్ఆర్సీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 తూర్పు కాపులకు 2 కాపులకు సీట్లు కేటాయించారు. దీని మీద మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఒక ఎంపీ 2 ఎమ్మెల్యే తూర్పు కాపులకు అలాగే 2 ఎమ్మెల్యే స్థానాలకు కాపులకి ఇచ్చారు. ఆయన కాపులకి ఇస్తున్న ప్రాధాన్యతను ఏ విధంగా చూస్తారు సార్? అందరికీ నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారు ఒక కాపులకే కాదండి అన్ని వర్గాలకి ఆయన సాంప్రదాయం ఇచ్చి అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకునే నాయకుడు. ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళంతా బాగుండాలని ఆలోచించే వ్యక్తి. నిన్న టికెట్లు కూడా మీరు చూశారు, 200 టికెట్లు ఇచ్చారు. 175 ఎమ్మెల్యే, 25 అసెంబ్లీ. వాళ్ళలో సింహభాగం బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి. సమాజంలో ఎన్ని సంవత్సరాలు గుర్తింపుకు నోచుకున్న వర్గాలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక రాజకీయంగా గుర్తింపుని గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ప్రజలు వాళ్ళ ఏకపక్షంగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో జరగబోయే ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ వరకు ఏకపక్షంగా మరి ఎక్కువ సీట్లు వైఎస్ఆర్సీపీకి వెళ్ళటం, మళ్ళీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కావటం తథ్యం. సార్, మొన్నటి వరకు బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు ఒకరినొకరు విమర్శించుకున్నారు. మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ 3 పార్టీలు పొత్తుతో ప్రజల ముందుకు వస్తున్నాయి. అటువంటి పార్టీలను ప్రజలు ఆదరించే పరిస్థితి ఉందనుకుంటున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారండి. ఇప్పుడు మనం ఏదైనా రాజకీయంగా పొత్తు పెట్టుకున్నాం, రాజకీయంగా పనిచేస్తున్నామంటే దానిలో ప్రజలకు ఏం మేలు చేస్తాం అనేది సమాధానం చెప్పాలి వాళ్ళు. అంతే వాళ్ళ అధికారం కోసం మేము ఏదో మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్ లాగా మేము పొత్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తామంటే ప్రజలు కూడా హర్షించే పరిస్థితి లేదు. ప్రజలు దాన్ని హర్షించారు. ఒక కాపులకే కాదు అన్ని సామాజిక వర్గాలకు కూడా సీట్ల కేటాయింపులో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని, బడుగు బలహీన వర్గాలకి సీట్ల కేటాయింపులో సింహభాగం కేటాయించారని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని, ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని మాజీ మంత్రి అవంతి చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.